ఇది యాడ్ నుంచి వచ్చింది అనుకున్నారు అందరూ. చూశారు ఏం చేశాడు ఇవాళ పొద్దున్న నుంచి మహానుభావుడు అనుకున్నారు. భక్త మార్కండేయుడికి వచ్చినటువంటి మృత్యువుని తన యొక్క ఎడమకాలి బొటనవేలుతో పారదోలి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఈ మహర్షులందరూ సంధ్యా సమయంలో కైలాసంలో ప్రదోషంలో మృత్యుంజయాయ అన్నారో ఆయన వెంటనే తన యొక్క ఎడమకాలి బొటనవేలుని చూసుకున్నాడు. ఆహా, నాకు ఇవాళ కొత్త బిరుదు కూడా వచ్చింది. భగవంతుడు స్తోత్రపీడు కదండి, ఆయనకు అంతకంటే ఏం అక్కర్లేదు. వెంటనే అమ్మవారు పకపక నవ్వింది. కైలాసంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు, త్రయస్త్రిమశత్కోటి దేవతాగణాలున్నారు, మహర్షులున్నారు, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది మహర్షులందరూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ఇంతమంది కలిసి ఒక అద్భుతమైన బిరుదునిస్తే పక్కన ఉన్న ఇల్లాలు అమాంతం పకపక నవ్వుతే ఆయనకెంత అవమానం అది. వెంటనే ఎందుకు నవ్వావు దేవి అని అడిగాడు పరమేశ్వరుడు. ఏం లేదులేండి, చెప్తే మీరు బాధపడతారు అంది. పర్వాలేదు, నలుగురిలో నన్ను అవమానపరిచేసే వాళ్ళు నవ్వి నలుగురిలోనే నాకు సమాధానం చెప్పాలి అన్నాడు పరమేశ్వరుడు. అయితే చెప్తాను వినుకోండి. ఎవరో చేసిన పని మీరు చేశారని చెప్తున్నారే, అందుకోసం నవ్వొచ్చింది నాకు అన్నది అమ్మవారు. ఎవరో చేయటం ఏంటి, నా ఎడమకాలి బొటనవేలుతో నేను మృత్యువుని పారదేయొచ్చు అన్నాడు. అయ్యా, నువ్వు చాలా, నీకు నాకు అమెండ్మెంట్స్ ఉన్నాయి కొన్ని, మనం పెళ్లి చేసుకున్నప్పుడు రాసుకున్నాము సగభాగం నాది అని. ఆ ఎడమ భాగం నాది కదా, నా కాలి గోటితో నేను తీస్తే నువ్వు తీశానని చెప్పుకుంటున్నావు చూసావా, ఇది చాలా హాస్యం నాయన అన్నది అమ్మవారు. కాబట్టి మృత్యుంజయాయ అని ఆయన ఆ విధంగా ఆ పరమేశ్వరుని స్తుతించారు. సార్ ఇప్పుడు చట్నీలు వచ్చినాయి కాబట్టి ఫ్రూట్స్ మరి తీసి పక్కన పెడదాం సార్. కొంచెం స్మెల్